నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సుచిత. ప్రస్తుతం అయితే మనం జేఎన్టీయూ దగ్గర ఉన్నాం. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఏదైతే హైదరాబాద్లో ఒక టాప్ యూనివర్సిటీగా అయితే చెప్పుకుంటూ వస్తున్నామో, ఈ యూనివర్సిటీకి సంబంధించి బాంబ్ థ్రెటనింగ్ ఈమెయిల్ అనేది రావడం జరిగింది. దాదాపుగా ఉదయం 11 గంటల సమయంలో అయితే ఈ ఈమెయిల్ అనేది రావడం జరిగింది. ఒకవైపు యూనివర్సిటీకి సంబంధించిన మెయిల్ ఐడితో పాటు ఇంకొకటి స్టూడెంట్ యూనియన్కి సంబంధించిన ఇంకొక మెయిల్ ఐడికి కూడానైతే ఇటువంటి ఏదైతే బాంబు ఉంది లోపల జాగ్రత్త అంటూ కూడానైతే వాళ్ళు అగంతకులు మెయిల్ పెట్టినట్టుగా తెలుస్తూ వస్తుంది. మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ పెట్టింది ఎవరు అనేది తెలుసుకున్న ప్రయత్నంలో అయితే పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మెయిల్ అనేది రాగానే ఒక్కసారిగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది కొంచెం అలర్ట్ అయ్యి అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఒక్కసారిగా బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్ కూడా దిగి పూర్తి స్థాయిలో ఇక్కడైతే తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. పూర్తి స్థాయిలో స్టూడెంట్స్ బ్యాగ్స్ అలాగే ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కానీ లేకపోతే ఎక్కువగా పిల్లలు ఉండే ఈ ప్లేగ్రౌండ్ ఏరియా కానీ లేకపోతే పాలక్ బిల్డింగ్ కానీ అన్నింటినీ కూడా అయితే చెక్ చేస్తూ వస్తున్నారు. అట్లీస్ట్ ఒక స్టూడెంట్ లోపలికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ బ్యాగ్స్ అనేవి కూడా చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. అలా కాకుండా ఫుడ్ డెలివరీ వాళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఇంకా డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ బ్యాగ్స్తో సహా లేకపోతే వచ్చిన కార్స్కి సంబంధించిన వాళ్ళు కానీ అందరినీ కూడా పూర్తి స్థాయిలో గట్టిగానే చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ జేఎన్టీయూ దగ్గర అనే కాదు, అమీర్పేట్కి సంబంధించిన హెచ్ఎండిఏ బిల్డింగ్ అలాగే ఎర్రగడ్డలో అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడానైతే ఇటువంటి బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ ఈమెయిల్స్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే ఇది ఆకతాయిల పనా లేకపోతే నిజంగా ఏదైనా హెచ్చరికలు అనేవి జారీ చేస్తున్నాయా, అంటే ఏదైతే ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుందా అంటూ కూడానైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు కూడా చాలా రైల్వే స్టేషన్కి, మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా రీసెంట్గా ఇలా బాంబ్ థ్రెటనింగ్ కాల్ అనేది రావడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్కి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో దానికి కూడా రెగ్యులర్గా ఇలా బాంబ్ థ్రెటనింగ్ కాల్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. అంటే ఇవన్నీ కూడా రీసెంట్గా జరిగిన ఇండియా పాక్ యుద్ధ నేపథ్యంలో ఏదైనా జరగబోతుందా అనేదానికి వాళ్ళు ఏదన్నా చిన్న మనకి హింట్ ఇస్తున్నారా లేకపోతే ఆకతాయిలు చేస్తున్న పనేనా అనేదైతే ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. అంటే పూర్తి స్థాయిలో ఇప్పటికే సెక్యూరిటీ కూడా ఇక్కడ పెంచడం జరిగింది. లోపలికి ఎవరు వెళ్లకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్టూడెంట్స్, కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ బ్యాగులు కూడా అన్ని గ్రౌండ్లోకి తీసుకొచ్చి ఒకవైపు బాంబ్ స్క్వాడ్ మరొకవైపు డాగ్ స్క్వాడ్ కూడా పూర్తి స్థాయిలో అయితే చెకింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఎక్కడ కూడా ఎటువంటి బాంబులు దొరకలేదు. ప్రస్తుతానికి అయితే సేఫ్గానే ఉన్నామనేది చెప్పుకోవచ్చు. మరొక వైపు అటు అమీర్పేటలోని హెచ్ఎండిఏ బిల్డింగ్లో కూడా ఇదే రకమైన తనిఖీలు నిర్వహిస్తూ వచ్చారు. అలాగే ఆల్ ఇండియా రేడియో కూడా ఇలాగే ఒక బాంబ్ థ్రెటనింగ్ కాల్ రావడం జరిగింది ఈరోజు. అక్కడ కూడా ఇలాగే సేమ్ తనిఖీలు జరిగాయి. అక్కడ కూడా ఏమీ లేదంటూ కూడా తేలింది. మొత్తానికి ఇది ఆకతాయిల పనేనా అంటూ అయితే ఒక ప్రశ్న అయితే మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. రీసెంట్గా నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ ఇక్కడ కూడా వచ్చిన కాల్స్ అన్నింటినీ బేస్ చేసుకొని ఎంతైనా కొంచెం అలర్ట్గా ఉండాలంటూ అయితే పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సూర్యతో సుచిత రిపోర్టింగ్ ఫ్రమ్ జేఎన్టీయూ హైదరాబాద్.